ఎన్నికల కోసం నానా హంగామా కనిపిస్తోంది. అన్ని పార్టీలు సమరానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏపీలో ఇంకా సమయం ఉంది కదా అని పార్టీలు కొంచెం కూల్గా ఉన్నాయి. తెలంగాణతో పాటు మిగిలిన 4 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని వ్యూహాలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. అయితే ఏపీకి కూడా కేంద్రం షాక్ ఇచ్చేలా ఉంది. తెలంగాణతో పాటు ఏపీకి కూడా ఒకేసారి ఎన్నికలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ముందస్తుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. అందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోడీ ప్రభుత్వం కూడా లోక్సభను రద్దు చేసే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో ప్రధాని మోడీ లోక్సభను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్టు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే మిగిలిన 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జనవరిలోనే జరిగే అవకాశాలున్నాయి. తాను ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా లేనని, పూర్తికాలం ప్రభుత్వాన్ని నడుపుతానంటూ ఇటీవల గవర్నర్ను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ఏపీ అసెంబ్లీకి మే 15 వరకు గడువు ఉన్నా 6 నెలల ముందుగా ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే సర్వాధికారాలు ఎన్నికల కమిషన్కు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి ఏపీ ప్రభుత్వంతో ప్రమేయం లేకుండానే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను కూడా జనవరిలోనే నిర్వహించవచ్చంటూ ప్రచారం మొదలైంది. సాధారణంగా ఏపీ, తెలంగాణలకు కేంద్రంతో పాటే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అయితే తెలంగాణలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంతో 6 నెలల ముందు ఎన్నికలు రానున్నాయి. ఇప్పుడు మోడీ లోక్సభను రద్దు చేస్తే ఏపీ, తెలంగాణకు కూడా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. నవంబర్ మొదటి వారంలో లోక్సభను రద్దు చేస్తే అదే నెల 15 తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 15 నుంచి మే 15 వరకు సమయం 6 నెలలు. అంటే ఈసీకి ఉన్న విచక్షణాధికారాలకు అనుసరించి ఏపీకి కూడా తెలంగాణతో పాటే ఎన్నికలు జరపవచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు సెప్టెంబర్ 6న తెలంగాణలో అసెంబ్లీ రద్దయింది. 6 నెలల్లోపు అక్కడ ఎన్నికలు నిర్వహించాలి. జనవరిలో ఎన్నికలు నిర్వహించడం వల్ల తెలంగాణకు వచ్చిన నష్టం లేదు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు సంకేతాలనిస్తున్నాయి. ప్రభుత్వానికి ఇంకా 6 నెలల కాలం ఉంటే వాటికి కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఈసీకి సర్వ హక్కులు ఉంటాయని కేసీఆర్ కుండబద్దలు కొట్టి స్పష్టం చేశారు. మరోవైపు ఏపీలో ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి మాటల్లో కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న తరహాలో మాట్లాడారు. ఈ ఇద్దరి మాటలు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయన్న దానికి సంకేతంగా నిలుస్తున్నాయి. కానీ ఇటీవల తెలంగాణలో అమిత్ షా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ప్రస్తావించాలి. కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్లారని అమిత్ షా ప్రశ్నించారు. మేలో గెలవలేని వ్యక్తి ముందస్తు ఎన్నికల్లో ఏం గెలుస్తారని ప్రశ్నించారు. మరోవైపు జాతీయ స్థాయిలో కూడా మహాకూటమి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఉవ్విల్లూరుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే లోక్సభకు ముందస్తు పెడితే రెడీ అంటూ ఒడిశా అంగీకరించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రాఫెల్ డీల్ వివాదం, పెట్రోల్ రేట్ల పెరుగుదల, రూపాయి పతనం వంటి అనేక అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉండటంతో మరో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి మోడీ ప్రభుత్వం అంత ఉత్సాహం చూపకపోవచ్చు. ఇవన్నీ మరింత బలంగా ప్రజల్లో తమపై వ్యతిరేకత పెంచకముందే ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన కమలనాథులు చేస్తున్నట్టు సమాచారం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఎన్నికలు బీజేపీ ముందున్న మరో సమస్య. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి అంత అనుకూలంగా లేదనే ప్రచారం జరుగుతోంది. అక్కడ ఓడిపోతే ఆ ప్రభావం లోక్సభ ఎన్నికల మీద పడుతుంది. ఇప్పటికే రాఫెల్ కత్తి మోడీపై వేలాడుతోంది. ఇప్పుడు ఆలస్యం చేసి మరిన్ని సమస్యలు తెచ్చుకునే కంటే ముందస్తుకు వెళితే బెటర్ అనే అభిప్రాయంలో కమలనాథులు ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో మహాకూటమి ముందస్తుకు రెడీగా, అసలు ఆ జట్టులో ఎవరెవరు ఉంటారనేది క్లారిటీ లేదు. యూపీలో ఒక తరహాలో ఉంటే ఎంపీ, రాజస్థాన్లో మరోలా ఉంది. ఛత్తీస్గఢ్ లో మాయావతి పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీతో కంటే ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అజిత్ జోగితో కలిసి వెళ్లేందుకు ఉత్సాహంగా ఉంది. ఇలాంటి సమస్యలు మరికొన్ని ఉన్నాయి. కాబట్టి వారంతా జట్టు కట్టేలోపే లోక్సభను రద్దు చేసి ప్రత్యర్థి పార్టీలపై సర్జికల్ స్ట్రైక్ చేసే ఆలోచనలో మోడీ, అమిత్ షా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.